అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాభి చికిత్స ద్వారా కడుపుకు సంబంధించిన సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పంచగవ్య భూషణ్, వైద్యరత్న, వైద్య సేవా ప్రపూర్ణ, గవ్య సిద్ధ్య డాక్టర్ ఆనంద్ కుమార్ మెకెల్వార్, ఎండి పంచగవ్య. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, మరి ముందుగా అసలు ఈ నాభి చికిత్స అంటే ఏంటి? గత ఎపిసోడ్లో మనం దీని గురించి తెలుసుకున్నాం. అయినా కానీ మన ఇంకొంతమంది కొత్త ప్రేక్షకులు ప్రతిసారి మనకు కొత్త చూస్తున్నారు కాబట్టి వారి కోసం చెప్పడానికి చెప్తున్నాను. నాభి చికిత్స అనేది మన యొక్క అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మతో అటాచ్మెంట్ ఉన్న ఈ అంబెలికల్ కార్డ్ ఏదైతే ఉన్నదో అది నాభిగా మనం పరిగణిస్తాము. లోపల భ్రూణము పెద్దగా పెరగడానికి చేయడానికి దోహదపడేది అండ్ నిర్మాణం కావడానికి అతి ముఖ్యంగా ఉండే అవయవం ఏంటిదంటే నాభి. దాంతోనే కనెక్టింగ్ పెట్టుకొని తల్లి నుండి శ్వాస, రక్తము, మాంసము, శరీరం నిర్మాణానికి కావాల్సిన ఎన్నైతే ఎంజైమ్స్ కానివ్వండి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఏవైతే కావాలో ఈ ప్రేగు ద్వారానే, ఈ నాభి స్థానం ద్వారానే శరీరం ఎదుగుతుంది ఈ 9 నెలల కాలం లోపల. ఇలా ఎదిగిన తర్వాత ఎప్పుడైతే అమ్మ కడుపు నుంచి మనం బయటపడతామో అప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేస్తారు. అంటే ఇక అమ్మతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మనము బయట ఉండి కొన్ని రోజులు అమ్మ మీద ఆధారపడి మళ్ళీ మన జీవితాన్ని మనం పెద్దగా అంటే శరీరం పెంచుకోవడానికి దోహదపడుతుంది అన్నట్టు. అయితే ఈ అంబెలికల్ కార్డ్ ఏంటంటే శరీరంలో ఉన్నంతసేపు అమ్మతో కనెక్ట్ ఉంటుంది. తర్వాత బయట వచ్చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత కూడా అమ్మతోని ఇన్విజిబుల్గా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకోసమే తల్లి పిల్లల అటాచ్మెంటు బాగా విపరీతంగా ఉంటుంది. ఈ యొక్క అటాచ్మెంట్ అనేది మీరు బాగా చూసిందంటే ఒక మనుషుల్లోనూ ఆవుల్లోనూ మీరు చూడగలుగుతారు. మళ్ళీ ఇతర జంతువుల లోపల అలానే చూడగలుగుతారు, అంత గట్టిగా ఉండదు. కాకపోతే ఈ పేగు బృందం అనేది తల్లి పిల్ల బతుకున్న రోజులు వాళ్ళిద్దరి మధ్యలో అలానే ఉంటుంది. ఎట్లయితే భూమికి ఈ యొక్క జీవానికి ఎట్లయితే కనెక్షన్ ఉందో జీవరాశులకు, ఆ విధంగా తల్లికి పిల్లకు ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే అంబెలికల్ కార్డ్ కట్ చేస్తున్నారో అప్పుడు శరీరం లోపల ఈ స్థానం అనేది మనకు జస్ట్ ఒక అవశేష భాగంలాగా మిగిలిపోతుంది అని అలోపతిలో కానివ్వండి, ఇంకితర వైద్యశాస్త్రాలలో కానివ్వండి చెప్పబడ్డది. కానీ మన పురాతన సనాతన వైద్య విధానం లోపల మహర్షి చరకులు అండ్ అష్టాంగ హృదయం లోపల మహర్షి భగభట్టాచార్యులు, పంచగవ్య లోపల మా గురుదేవులు ఆచార్యులు చెప్పింది ఏంటి అని అంటే నాభి అనేది మీ శరీరం నుంచి వేరు చేయబడ్డ తర్వాత కూడా ఆ మావిని ఆ అవశేష భాగంగా కనిపించేటి ఆల్రెడీ దానికి కనెక్టింగ్ ఉంటుంది. అంటే 72,000 నాడులు శరీరం లోపల ఎన్నైతే ఉన్నాయో అన్నిటితో ఇది రీకనెక్ట్ అయి ఉంటుంది. ఓకే సార్, మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. ఓకే అండి. హలో అండి. హలో, నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. సార్ చెప్పండి. కంటి రెప్పలో దొరుకుతుంది మేడం. సార్ డాక్టర్ గారు వింటున్నారు, మీరు కొంచెం క్లియర్ గా మాట్లాడండి. హలో సార్ నమస్తే, మీరు కొంచెం క్లియర్ గా మాట్లాడండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే మేడం, నేను జర్నలిస్ట్ మేడం. నేను చెప్పండి సార్. మరి ఎట్లా సార్ కంటి రెప్పలో దురదలు కొంత రావట్లేదు సార్. దురదలు ఎక్కడ ఉన్నాయి బేట? కంటి రెప్పలు చివరికి అలా లైట్ మీద రెప్పల చుట్టూ దురద ఉంటుంది. ఓకే ఉంటుంది. ఓకే, మంట కూడా వస్తుంది బాగాను. ఓకే, అయితే మీ పేరు చెప్పగలుగుతారా అండి? సార్ తీక్షణంగా చూస్తే ఇది టీవీని చూస్తే చిన్న మంటలాగా వస్తుంది అది చూస్తుంటే. ఓకే సార్ మీ ఏజ్ చెప్పండి. నా 60 సార్. ఎంతండి? 60 సార్. 60. ఓకే, 60. అవును సార్. మీ పేరు? కూర్మారావు అండి. కూర్మారావు గారు. అయితే ఇప్పుడు మీరు మీడియా సంస్థలో పనిచేస్తున్నారు యాక్టివ్గా? అవును సార్. అయితే పేపర్ విభాగంలో ఉన్నారా లేకపోతే మన మీడియాలోనా? మీరు కంటిన్యూగా కంప్యూటర్ మీద ఉంటారా లేకపోతే కెమెరా పైన ఉంటారా? లేదు సార్, కంప్యూటర్లో ఓన్లీ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో ఉన్నారా మీరు ఇప్పుడు? అంటే మామూలుగా నేను జర్నలిస్ట్ అంటే స్టాఫర్ సార్ నేను. ఓకే, నా అండర్లో కొంత పని చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఫీల్డ్ వర్క్ ఏమైనా చేస్తున్నారా? ఫీల్డ్ వర్క్ వెళ్తారు అంటే కారు వెళ్తున్నప్పుడు తీక్షణంగా చూస్తే కళ్ళు మంట వస్తుంది సార్ డ్రైవ్ చేస్తాను. అయితే విషయం ఏంటంటే మీరు జర్నలిస్ట్ ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మీ పని లోపల ఎలా ఉంటుందంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు నిద్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది మీ యొక్క చేసే పని విధానం లోపల.
అప్పుడు ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా ఉండకపోయేసరికి రాత్రులు మేల్కోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే మీలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రొద్దున లేచిన తర్వాత చల్లటి నీళ్ళతోని కళ్ళు కడగాలి. అయితే ఈ పని చేసే ముందు ప్రొద్దున లేవగానే అలా బెడ్ పైన కూర్చొని ఫస్ట్గా చేతులను బాగా రాపిడి చేయాలి. బాగా రాపిడి చేసి మీ యొక్క పామ్స్ని కంటిపైన అలా పెట్టాలి, అలా హీట్ వచ్చేటట్టుగా. అలా హీట్ వచ్చేటట్టు పెట్టి దాన్ని తిప్పాలి, ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి దాన్ని ఇలా అనాలి. ఇలా అన్న తర్వాత ఏం చేయండి అంటే మీ నోట్లో ఉన్న సలైవాని కంటికి పెట్టండి. అలా పెట్టేసి దాని మిగిలిన ఇంకొంచెం ఉన్నదాన్ని సరౌండింగ్ చేయండి. ఎందుకంటే ఈ సరౌండింగ్ లోపల మీకు టిష్యూస్ అనేది బాగా స్మూత్గా ఉండాలన్నట్టు. ఒకటేసారి మీకు రాత్రులు బాగా మేల్కొనేసరికి నిద్ర సరిగా ఉండకపోయేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ గట్టి పడుతూ ఉంటుంది మీకు తెలియకుండానే. అప్పుడు ఏమవుతుందంటే ఈ కంటి చుట్టూ ఉన్న ఈ నరాలు ఏవైతే ఉన్నాయో బాగా హార్డ్ అవుతాయి. అయితే దీనివల్ల ఏమవుతుందని అంటే దాని లోపల ఉన్న లూబ్రికేషన్ అనేది చేయలేకపోతూ ఉంటుంది, అది డ్రై అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా మీరు ఉమ్ము తీసుకొని దీని లోపల పెట్టడం వల్ల పొద్దున దాని సలైవా అంటే పొద్దుంది చేసిన తర్వాత ఇక్కడ కీ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ ఎముకకి ఇలా ఈ సైడ్లకు ఈ ఇట్లా. అయితే వీటికి ఏం చేయాలంటే ఒక 10 రౌండ్లు ఇటు యాంటీ క్లాక్ వైజ్ 10 అలా 10 రౌండ్స్ సరౌండింగ్ ఇచ్చేసి ఇవి అన్నీ కళ్ళు మూసుకొని చేయాలి. అలా చేసేసిన తర్వాత మెల్లగా కళ్ళను మళ్ళీ రాపిడి చేసి అలా కంటిన్యూ పెట్టేసుకొని జస్ట్ అలా లైట్గా ఒత్తి ఇలా తిప్పాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు ఫస్ట్ రిలాక్స్ అవుతాయి. తర్వాత వచ్చిన తర్వాత బెడ్ కిందికి దిగిన తర్వాత అప్పుడు మినిమం నార్మల్ వాటర్తోని కళ్ళను శుభ్రంగా కడగాలి. అయితే ఫస్ట్గానే మీరు డైరెక్ట్గా శుభ్రంగా కడగలేకపోతూ ఉంటారు. ఎందుకు చెప్పాలా, ఎప్పుడైతే కళ్ళల్లో ఊసులు వస్తాయి కదా అవి ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఆ ఊసులు మళ్ళీ ఆ కంటిని కానీ ఆ స్కిన్ కానీ ర్యాషెస్ లాగా అయ్యి లేదంటే హర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనము కంటిని ఫస్ట్ నీళ్ళని అలా పెట్టాలి. పెట్టిన తర్వాత తడిగా అయిపోతే ఆ ఊసులు అన్నిటి మెత్తగా అవుతాయి, అప్పుడు మనం కడగాలి. అయితే వీరి యొక్క కంటి పాపలకు ఆ సరౌండింగ్ లోపల దురదవుతుందని అంటున్నారు. వీరికి నిద్ర సరిగా లేకపోవడం వల్ల అప్పర్ స్కిన్కి ఈ లెవెల్లో ఉంటుంది కదా, ఇక్కడ ఏమవుతుందంటే డెడ్ స్కిన్ ఏర్పడుతుంది అన్నట్టు. కొంతమందికి కళ్ళ యొక్క కంటి ఎండ్స్ మొత్తము ఉబ్బిపోతూ ఉంటాయి. నిద్ర లేని వాళ్ళకి సమస్య బాగా ఉంటుంది అన్నట్టు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, అలా చల్లగా నీళ్ళు పెట్టేసిన తర్వాత కళ్ళని ఇలా పట్టి జస్ట్ ఇలా క్లీన్ అనాలి, జస్ట్ తడి నీటితోని. అలా చేయడం వల్ల ఆ డెడ్ స్కిన్ మొత్తము వెళ్ళిపోతుంది. తర్వాత ఆ కంటి నీళ్ళతోనే అలా తుడిచేసేయాలి. తుడుచుకొని ఒకవేళ మీ దగ్గర ఎడిబుల్ రోజ్ వాటర్ ఉంటుంది, లేదు అని అంటే పతంజలి షాప్లో కానివ్వండి, లేదంటే మా పంచగవ్య థెరపీలో కానివ్వండి, నేత్రబిందు అనేసి మాకు డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ ఒక్కొక్క డ్రాప్స్ వేసేసేయండి. అది కూడా లేదు నాకు దగ్గరలో ఆవు ఉన్నది అని అనుకోండి, తాజా గోమూత్రాన్ని ఒక్కొక్క చుక్క వేయండి. అట్లా ఒక 5 నుంచి 10 రోజులు చేసేస్తే వీరి కంటి దురదలు కానీ కంటి నొప్పి కానీ ఇంకోటి సైట్లో సమస్య వస్తున్నది కానీ మీకు తీరిపోతుంది. అయితే సైట్లో సమస్య తీర్చాలి, మళ్ళీ లోపల ఏమన్నా మీకు ఏమైనా పొరలు చేస్తున్నాయి అని అనుకోండి, దాన్ని 1 నుంచి 2 నెలలు చేయండి. ఆ పొరలు కూడా ఆటోమేటిక్లీ కరిగిపోతాయి. ఇది దేశవాళీ ఆవు యొక్క గోమూత్రంలో ఉన్న విశిష్టత. డైరెక్ట్గా తాజా గోమూత్రాన్ని ఒక్కొక్క చుక్క వేసుకోవాలి, సరిపోతుంది. ఈ విధంగా చేసేసుకోండి, మీ కంటి లోపల బలాన్ని ఇది వస్తుందండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు గోమూత్రము అని, అది అంటే రెగ్యులర్గా అంటే తెచ్చి స్టోర్ చేసుకొని 41 days అట్లా వాడుకోవచ్చా, లేకపోతే లేదు. ఆ రోజే తెచ్చుకో? అయితే ఇది ఎలా ఉంటుంది అంటే అతిగా తీవ్రంగా సమస్యలు ఉంది, దురదలు ఉన్న వాళ్ళకు తాజా గోమూత్రంతో అప్పటిదప్పుడు వేసుకోవాలి. అలా వెళ్ళాలి, పోస్తుందా తీసుకోవాలి, ఆ డ్రాపర్తో అలా ఒక్కొక్క చుక్క వేసుకొని అలానే ఉండాలి. లాంగ్ టైం చేశారనుకోండి దాని లోపల అమోనియా పర్సంటేజ్ పెరిగేసి ఇంకెక్కువ కళ్ళు మండుతాయి. సో అలా చేయకూడదు, తాజా గోమూత్రమే చేసుకోవాలి. అలా లేని పక్షం లోపల మనం చేయాల్సింది ఏంటంటే ఈ గోమూత్రాన్ని వీళ్ళు ఏం చేస్తాము, శరదృతు కాలం లోపల దీన్ని పౌర్ణిమ నాడు నల్లావు కానీ తెల్లావు దగ్గర నుంచి సేకరించి చంద్రుని లోపల పెట్టి ఆ చంద్రుని లోపలనే ఆ యొక్క చంద్ర ఎనర్జీ స్టోర్ వచ్చేటట్టుగా దాన్ని ఉడకబెడతారు. సమ్ పర్సంటేజ్లో ఉడకబెట్టేసిన తర్వాత దాన్ని స్టోర్ చేస్తారు. అది సంవత్సరం మొత్తం పనిచేస్తుంది. మళ్ళీ మిగతా రోజులు చేసింది పనికిరాదు. సో ఇలా స్టోర్ చేసి పెట్టేస్తారు. ఇలా స్టోర్ పెట్టేసిన దీని లోపల ఏమేం చేస్తారు, తేనె మరియు రోజ్ వాటర్ అండ్ ఈ యొక్క గోమూత్రం యొక్క మిశ్రమాన్ని ఒక రేషియోలో కలుపుతారు. కలిపేసి ఆ గోమూత్రాన్ని
వన్ డ్రాప్తో చేసేసాను అనుకోండి, ఇలాంటి కళ్ళకు సంబంధించిన సమస్యలైనా సరే 100% తీరిపోతాయి. ఓకే. మరి అది వాళ్ళకి ఎక్కడ దొరకాలి సార్? గవ్య సిద్ధులు మా పంచగవ్య గవ్య డాక్టర్స్ సిద్ధులు. దగ్గర మీకు ఈ కంటి మందు దొరుకుతుంది, తీసుకోవచ్చు. లేని పక్షంలో కూడా మీకు ఈజీ తరీకా చెప్పాము, దేశవాళ ఆవు ఉంటే దాన్ని ఒక తీసేసుకోండి. లేదు అనేసి అంటే ఇక పతంజలి షాపులలో మీకు దొరుకుతూ ఉంటున్నాయి, అవి కూడా అద్భుతమైన మందులు, ప్రాబ్లం ఏం లేదు, వాడచ్చు. ఓకే. సరే, ఇందాక మనము నాభి అంటే ఏంటి అక్కడ అసలు మాట్లాడుకుంటున్నాం కదా, ఈ నాభి చికిత్స గురించి. మీరు అది కంటిన్యూ సార్. అయితే నాభి చికిత్స ఏంటంటే ఎప్పుడైతే మనిషి నుంచి డిస్కనెక్ట్ అయిపోతుందో అప్పుడు స్వచ్ఛందంగా తనను తాను బతకడానికి రెడీ అయిపోతాడు. అయితే చాలా శాస్త్రాల లోపల అయితే నాభి గురించి విశిష్టత ఉంది. అయితే నాభి కరెక్ట్ ఉన్నదనుకోండి, మీ నాభి స్థానం నుంచి ఓంకారం చేసినా మాట్లాడినా ఈ నుంచి మీకు బలం వస్తుంది. ఓకే. ఎప్పుడైతే నాభి స్థానం జరిగిపోతుందో చాలామంది గొంతు స్లో డౌన్ అయిపోతుంది, కొందరు వాయిస్ పెరగదు, మాట్లాడలేకపోతూ ఉంటారు. కారణం ఏంటిది అనుకుంటున్నారు? నాభి స్థానం మూలాధారం కరెక్ట్ లేకపోవడమే. నాభి స్థానం జరిగిపోతే మూలాధారం కదిలిపోతుంది. అందుకోసమే యోగా ధ్యానం చేసే వాళ్ళకు కూడా సమస్య వస్తుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఏంది, ఈ యొక్క నాభి స్థానం జరిగిపోవడం వల్ల వచ్చే సమస్య ఏంటిదంటే కడుపు నొప్పి. ఓకే. ఈ కడుపు నొప్పి ఎలా ఉంటుంది అనేసి అంటే ఎవరైనా కడుపులో గట్టి గుద్దుతే ఎలా నొప్పి ఉంటుంది, అలా నొప్పి ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, పిండేసినట్టుగా ఉంటుంది. అయితే దీని లోపల అష్టదిశల లోపల నాభి స్థానం జరగడం వల్ల వచ్చేటి వేరే వేరే మార్పులు ఉంటాయి. ఉదాహరణకు నాభి స్థానము మీకు భూమి స్థానంకి వెళ్ళిపోయింది అంటే కింది భాగం జరిగిపోయింది అనుకోండి, అలాంటి వారికి ఏమవుతుందంటే కడుపు విపరీతంగా పిండేసి నొక్కేసినట్టు, మోషన్స్ విపరీతంగా తగిలినట్టు, మోషన్స్ పోతుంటే జిగుటు మోషన్స్ రావడము, తర్వాత మోషన్స్ పోయినా కానీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకునేది ఒక కాలర్ ఉన్నారు సార్. ఓకే అండి. హలో అండి. నమస్తే సార్ నమస్తే, చెప్పండి. మా మనోడు అండి, మా 2 నెలల 15 రోజులు అండి. ఓకే. అయితే బొడ్డు పుట్టిన కాడి నుంచి కొంచెం లావుగా ఉందన్న కోడిగుడ్లాగా. దానికి ఏమన్నా సలహా ఇస్తారని చెప్పి. సార్ డాక్టర్ గారు వింటున్నారు, మీరు అంతేనా సార్, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు? అంతేనండి. ఓకే సార్. అయితే వీరు చెప్పిన పద్ధతి ప్రకారము ఇప్పుడు 2 నెలల పిల్లోడు ఉన్నాడు. అవును. అయితే బొడ్డుని కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసే టైం లోపల ఏం చేస్తానంటే ఫస్ట్ బొడ్డుని తీసుకున్న తర్వాత మావి సైడు ఈ సైడ్ని కొంచెం లాగి దాన్ని ఫోల్డ్ చేసి దానికి కట్టేస్తారు. కట్ చేసి దీన్ని ఇటు కట్ చేసి అలా పంపించేస్తారు. దీనికి ఒక చిన్న భాగం లోపల మనకు పీస్గా ఉంటుంది. అయితే ఇలా చేసినప్పుడు ఏం చేస్తారంటే వైద్యుడు ఏం చేస్తారంటే ఆ నాభిని కొంచెం లైట్గా ఇలా నొక్కుతాడు అంతే. అలా ఒకసారి నొక్కేసేస్తే ఆ కడుపు యొక్క షేప్ చేంజ్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఒకవేళ నొక్కకుండా ఉండి ఒకవేళ ఈ నాభి పైకి ఇట్లా వేలాడుతూ ఉంటుంది కదా, అప్పుడు డ్రెస్ తగలడం కానీ బట్టలు తగలడం కానీ అలా చేయడం వల్ల అది కొంచెం పైకి వచ్చేసినట్టు అవుతుంది. అలా కొంచెం పైకి వచ్చేసినట్టు అయిపోయిన తర్వాత మీకు అక్కడ స్కిన్ ఆటోమేటిక్లీ ఉబ్బినట్టు ఇలా అనిపిస్తుంది. ఇదేం చేస్తాం మనం ఇక్కడ యాజ్ యూజువల్ రొటీన్గా మనం చేసేది ఏంటంటే తిల్ ఆయిల్ అనేసి ఉంటారు. మన తిల్ ఆయిల్ ఏదైతే ఉన్నదో అంటే నువ్వుల నూనె, దాన్ని మనకు చుక్కలు చుక్కలుగా పెట్టేస్తే అదేమవుతుందంటే ఆరిపోయి రాలిపోతుంది. ఓకే. ఇది ఏదైతే నాభి దానికి పట్టుకొని ఉందో కొన్ని రోజులకు ఆరిపోయి రాలిపోతుంది. అండ్ దాన్ని అలానే పెడతా ఉంటే ఆటోమేటిక్లీ లోపల ఇగ్గేసుకుంటుంది నాభి. అప్పుడు ఏం చేయాలి, అలా నూనె పెట్టేటప్పుడు జస్ట్ కొంచెం ఇలా ఇలా అంటారు అన్నట్టు. ఇది మన స్మూత్ చిన్న బేబీ కాబట్టి స్మూత్గా జస్ట్ ఇలా ఇలా టచ్ చేస్తారు అంతే, వదిలేస్తారు అంతే. ఈ ప్రక్రియ మీకు ఎప్పటిదాకా ఉంటుంది, ఇది రాలిపోయేదాకా ఉంటుంది ప్రక్రియ. వాళ్ళ పేరెంట్స్ చేసుకోవాలా లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి? మోస్ట్లీ ఏంటంటే మన అమ్మమ్మలు నాయనమ్మలు ఈ పాత అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ చేస్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఇలా చేసేది ఎప్పుడంటే పొద్దున స్నానం చేయడానికి పోయే ముందు పొద్దున సాయంత్రము నూనె పెడతారు ఒంటికి. ఆ నూనె పెట్టినప్పుడు ఈ ప్రక్రియ చేస్తారు. దాంతోపాటు నవరంధ్రాల్లో కూడా నూనె వదలడం ఆనవాయితీ అండ్ చేయాల్సిందే. దానివల్ల ఏమవుతుందంటే శరీరం లూబ్రికేట్ అవుతుంది. అయితే శరీరం ఏంటంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు కావాల్సిన మన నూనె పదార్థాలు మనకు అందుతాయి, కానీ ఎంత అందాలో అంతే అందుతాయి. బయట వచ్చిన తర్వాత కొంచెం బాడీ డ్రై అయిపోతుంది కదా, శరీరం మొత్తము మన ఈ యొక్క వాటర్లో ఉంటుంది. కఫంతో నిండిన ఈ జిగుటు వంటి వాటర్ ఏదైతే ఉందో ఆ మావిలో చుట్టుకోబడి ఉంటుంది అది. సో అది బయట వెళ్ళిన తర్వాత శరీరం ఏమవుతుందంటే కొంచెం కఫంతో కూడుకొని ఉంటుంది. అది క్లీన్ చేసిన తర్వాత శరీరం గట్టిగా కావాలి, బలంగా పెరగాలి అని అంటే బాడీ లోపల కఫం ఉంటుంది చిన్నపిల్లలకు, కానీ అప్పర్ సైడ్ మొత్తం స్కిన్ డ్రై ఉంటుంది కాబట్టి వారికి ఏం చేస్తారు, నూనెతో మసాజ్ చేస్తారు. సరే, ఇంకో కాలర్ ఉన్నారు. ఓకే అండి. హలో అండి.
హలో, నమస్తే మేడం, చెప్పండి. ఆ కడుపులో నొప్పి అండి. అది కడుపులో నొప్పి అంటే నొప్పి కాదు, అదేమో మంటగా ఉంటుంది, గొంతురుకు. ఓకే. మోషన్ సరిగా రాదు, కడుపులో మంట. అయితే అమ్మ మీ ఏజ్ చెప్పండి తల్లి, మీ పేరు ఏజ్ చెప్పండి. నా పేరు విమలమ్మ. విమలమ్మ. విమలమ్మ గారు మీ ఏజ్ చెప్పండి. నాది 90 అండి. ఓకే, 90 సంవత్సరాలు. అయితే మీరు భోజనము ప్రొద్దున ఎప్పుడు చేస్తున్నారు? భోజనము 1 గంటకండి. అయితే మీరు ప్రొద్దున భోజనము తింటలేరా? ఆ? ప్రొద్దున సమయంలో ఏమంటారు, టిఫిన్ చేస్తున్నారా? ఏదో ఒకటి చేస్తానండి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఏజ్ అయినా సరే కొంచెం నియమంగా మీ భోజనం పద్ధతులు మార్చుకోవాలి. కొంచెం ప్రొద్దున 6 నుంచి 8 మధ్యలో ఒకసారి భోజనం చేయండి, 12 నుంచి 1 మధ్యలో ఒకసారి భోజనం చేయండి, రాత్రి భోజనం 5 నుంచి 6 మధ్యలో చేయండి. ఇక సాయంకాలం 6 నుంచి పొద్దున 6 దాకా భోజనం చేయకండి. మరి ఏమైనా తీసుకోవాలి, నాకు ఆకలి అయితే ఏం చేయాలని అంటే రాగి జావనో గంజో మీరు తీసుకోండి, లేదంటే దేశవాళీ ఆవు పాలు 1 గ్లాసుడు వేడి చేసుకొని తాగండి వేడివేడిగా. అలా మీరు చేయడం వల్ల మీ కడుపు అనేది బాగా ఉపశమనం పొందుతుంది. ఇక మీరు చెప్తున్నది ఏంటంటే కడుపులో నాకు మండినట్టుగా నొప్పిగా ఉంది అని చెప్తున్నారు, అండ్ దాంతోపాటు మోషన్ వస్తలేదు అంటున్నారు. అంటే మీ శరీరానికి కొంచెం గుడ్ బ్యాక్టీరియా కావాలి. అండ్ మీరు తింటున్న ఆహార పదార్థాల లోపల కారము ఇలాంటివి మీరు చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఎండు కారం మీరు తీసుకున్నారనుకోండి, జీర్ణాశయ గోడల్లో అలానే అంటుకుపోయేసి మీకు మంట మండుతూ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ లోపల మీరు తినే విధానం లోపల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే మీరు సరైన సమయానికి తినరు అండ్ సరైన సమయానికి పండుకోరు. మీరు ఏం చేయాలంటే నియమంగా సరైన సమయానికి పండుకోవడము, సరైన సమయానికి లేవడము, సమయానికి తినడము, ఇలా మీరు కరెక్ట్గా చేశారనుకోండి, ఈ కడుపులో నొప్పి అనేది వెళ్ళిపోతుంది. ఇంత చేసినా కానీ మీకు మళ్ళీ నొప్పి ఉన్నది అని అంటే ఒకసారి మా హైదరాబాద్కి విజిట్ అయ్యేసి హాస్పిటల్ ఒకసారి మీరు చూయించుకుంటే మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉందా మేము చెప్పగలుగుతాం. ఓకే సార్, ఇంకో కాలర్ కూడా ఉన్నారు సార్. ఓకే అండి. హలో అండి. జయశ్రీరామ్ మేడం. సార్ నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి డాక్టర్ గారు మాట్లాడాలండి. డాక్టర్ గారు వింటున్నారు సార్, మాట్లాడండి. జయశ్రీరామ్ సార్. జయరామ్జీకి చెప్పండి, మీ పేరు చెప్పండి. ఆవిడకి మైగ్రేన్ తలనొప్పి ఉందండి. మీ యొక్క ఆవిడ పేరు, ఏజ్? నాగవేణి అండి. ఏజ్ వచ్చి 43 సంవత్సరాలండి. బరువు? మైగ్రేన్ తలనొప్పి బరువు చెప్పండి వస్తుంటుందండి. బాబు బరువు చెప్పు, హైట్ చెప్పు, దాన్ని బట్టి ఏమైందో మీకు చెప్తాను సమస్య. ఓకే, హైట్ వచ్చి 5.2 అండి. ఓకే. అప్రాక్సిమేట్ 70-75 ఉండొచ్చండి. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ సమస్య. ఇది మైగ్రేన్ హెడేక్ వస్తుందండి. ఎక్కడ ముందుకు వస్తుందా, సైడ్కి వస్తుందా, మధ్యలో వస్తుందా? ఏవి కణతల్లో వస్తుందా? అవునండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒకసారి తగ్గిందంటే మళ్ళీ రెండో సైడ్ వస్తుందండి. ఓకే. అది వచ్చినాక 4-5 రోజులు ఉంటుందండి కంటిన్యూగా, విపరీతంగా నొప్పి బాధపడుతుందండి. ఓకే. తర్వాత కాలు పిక్కులు కూడా నొప్పి ఉంటాయండి. ఓకే. దాని గురించి కలవాలని చెప్పాలనుకుంటున్నామండి. ఇప్పుడు తర్వాత బొడ్డు జారిని చెప్పాలంటారు కదండి. అవునండి. అది మనకు తెలుస్తుందండి, అది ఎట్లా ఏంటన్నది. ఓకే, తెలుస్తుందండి. అవునండి. అయితే చెప్పిన సమస్యకు సమాధానం చెప్పమంటారా? చెప్పండి సార్. అయితే లాంగ్ టర్మ్గా కణతల్లో నొప్పులు ఉంటున్నాయి, ఒకసారి కణత పోయేసి స్విచ్ అవుతుంది అన్నట్టు. అంటే దీని అర్థం ఏంటంటే వీరి యొక్క సర్వైకల్ లోపల ఇష్యూ ఉందని అర్థం. సర్వైకల్ ఇష్యూ ఎప్పుడు వస్తుంది? నాభిస్థానం జరిగిపోయిన తర్వాత బాడీ ఆటోమేటిక్లీ డౌన్ అయిపోతుంది. ఈమె కూర్చున్నది అనుకోండి, వంగి కూర్చుంటూ ఉంటుంది. ఎలా ఉండాలి? చెస్ట్ అప్ సైడ్ ఉండాలి, కడుపు అనేది లోపలికి ఉండాలి. వీరు కూర్చున్నప్పుడల్లా డౌన్ అయిపోతూ ఉంటారు, మెడలు అనేది ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? మీకు ఇక్కడ మెడలపైన విపరీతమైన ఒత్తిడి రావడం వల్ల ఈ నరాలు యొక్క రక్త ప్రసరణ లోపల కొంచెం మార్పు చేసి తల నొచ్చినట్టు చేసినట్టు అనిపిస్తుంది. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది మళ్ళీ వీళ్ళకు అనేసి అంటే అధికంగా చలి వచ్చినా కానీ, అధికంగా సినిమాలు ఫోన్లో చూడడం కానీ, లేదంటే ఏదైనా బాగా వంగి పని చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ స్థితి వస్తుంది. ఈ స్థితి ఒకసారి వచ్చేసిన తర్వాత అదేదో తాళం లాకేసినట్టుగా ఆ నొప్పి అలానే ఉండిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు చేసుకోవాల్సిందల్లా ఏంటిది అని అంటే ఫస్ట్గా వారి యొక్క నాభిస్థానాన్ని సెట్ చేసుకొని బాడీ అలైన్మెంట్ చేసుకున్నారంటే దీని లోపల ఆ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సార్ మరి ఇందాక మీరు చెప్తున్నారు నాభి చికిత్స అంటే ఏంటి చెప్పారు, మరి కడుపుకు సంబంధించిన ఏ సమస్య అయినా నాభి చికిత్స ద్వారా సొల్యూషన్ ఉంది అంటున్నారు.
సో ఇలా ఇంకా ఏముంటాయి సార్ దీని ద్వారా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ప్రొద్దున లేస్తున్నారు, లేచిన తర్వాత శరీరానికి కావాల్సినంత బలము, మినరల్స్ కావాలి. ఆ మినరల్స్ లోపల ముఖ్యమైన మినరల్ ఏంటిదంటే కాపర్ కూడా. ఆ కాపర్ వెజల్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, ముందు కాలం లోపల హ్యాండ్ మేడ్ కాపర్ ఉంటుండే. అంటే గుట్టల్ని తవ్వి వాటిని పిండి చేసి పిడికల్లో కట్టి దాన్ని కాల్చి మళ్ళీ కొట్టి దాని నుంచి రాగి తీసేవారు. ఆ రాగిని మళ్ళీ కొట్టి దాన్ని మౌల్డ్ చేసి గిన్నెగానో ముంతగానో బిందెగానో చేసేవారు. ఇది ప్రక్రియ. ఇది చేస్తే ఇది మాన్యువల్గా చేస్తున్న ప్రక్రియ. ఇప్పుడు మైన్స్ ఉన్నాయి, మైన్స్లోకించి తీసి మిషన్ల ద్వారా చేస్తున్నారు. దీని లోపల కొంచెం అడల్టరైజేషన్ వచ్చింది, కొందరు పాలిష్ పెట్టడం చేయడం ఇలాంటివి చేస్తున్నారు. కానీ మనం ఏం చేసుకోవాలి అంటే ఉన్నతమైన ఉచ్చ క్వాలిటీ రాగి తీసుకోవాలి. ఒకవేళ ముంతలలో మీరు తీసుకుంటున్నది మీకు కరెక్ట్ అనిపిస్తలేదు, మీకు ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చిన్న చిన్న రాగి గిన్నెలు కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న స్పూన్స్ కానివ్వండి, ఇలాంటి మీరు రాగి ఒకవేళ తీసుకున్నారనుకోండి, ఇది ఒరిజినల్ మీకు తెలిసిపోతుంది. ఎప్పటిదప్పుడు బాగా క్లీన్ చేయాలి, తలతల మెరిచిపోతుంది. అలాంటిది స్టీల్ ముంతలో నీళ్ళు కానీ తీసేసుకొని ఈ వెజల్ని రాత్రిపూట దాంట్లో వేసేసేయండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు సార్ ఇప్పుడు ఇక్కడ నాకు డౌట్ అంటే, ఏ రోజు వాటర్ ఆ రోజే కంపల్సరీ తీసుకోవాలి? ఇన్ కేస్ వాటర్ మిగిలిపోయినాయి అనుకోండి సార్, ఆ రాగివి మన నెక్స్ట్ డే కూడా వాడొచ్చా వాటిని? అయితే ఇక్కడ ఏంటంటే రాగి చెంబులు ఒకవేళ మనకు కరెక్ట్ లేదని అనిపిస్తే మీకు ఇది ఆప్షన్గా చెప్పాను. అయితే ఈ కాపర్ ఏం చేస్తుందంటే బాడీ లోపల ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచేస్తుంది. ఏదైతే చాలామందికి డైజెషన్ ఇష్యూ ఉంటుంది, కడుపు అనేది జీర్ణాశయం కరెక్ట్గా చురుకుగా పనిచేయదు. అప్పుడు జీర్ణాశయం చురుకుగా పనిచేయడానికి ఈ రాగి వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు. ఈ కాపర్ వాటర్ ఎలా తీసుకోవాలి అంటే రాత్రి పండుకునే ముందు ముంతలో పక్కకు పెట్టేసుకోవాలి, క్యాప్ పెట్టేయండి. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత అలానే బెడ్ మీద కూర్చొని మీరు ఎలా కూర్చోవచ్చు అంటే కూర్చుంటే సుఖాసనంలో కూర్చోండి, లేదు అంటే మీరు వజ్రాసనంలో కూర్చోవచ్చు. అలా కూర్చొని నీళ్ళు తాగాలన్నట్టు. వజ్రాసనంలో కూర్చొని నీళ్ళు తాగాలి అంటే దానికి అయితే ఇక్కడ ప్రతి దానికి వేరు వేరు పద్ధతుల్లో తాగే విధానాలు ఉన్నాయి. అయితే సుఖాసనంలో ఇలా కూర్చొని తాగడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఎంత పట్టాలో అంత పడుతుంది అని మనం బుక్కగా తాగాలి. లేదు నాకు మోషన్ సమస్య ఉన్నది, విపరీతంగా సమస్య ఉందని అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే మలాసనం వేయాలి. ఎట్లయితే ఇండియన్ మన టాయిలెట్స్లో కూర్చుంటామో అలా కూర్చొని ఆ ముంతడి నీళ్ళని అలా సిప్ చేసుకుంటూ తాగాలి. చేతులను అలా పెట్టి అలా తాగాలి. అలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్గా పేగుల్లోకి వెళ్ళిపోయేసి పేగులు లూజ్ అయిపోయేసి మోషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు మనకు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అన్వాంటెడ్ బ్యాక్టీరియాస్ ఏమంటారు, ఇవి కంట్రోల్కి తీసుకొస్తాయి. పనికొచ్చే బ్యాక్టీరియాకు ఏం హాని చేయవు. ఇది శరీరం లోపల ఇబ్బంది అయినప్పుడు. దీంతోపాటు చాలామందికి బాడీ నిస్తేజకంగా అయిపోతుంది, ఎనర్జీ ఉండదు, బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోతూ ఉంటుంది కొంతమందిలో, ఏది చల్లదనం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వారికి బంగారపు నీళ్ళు తాగిపిస్తారు. బంగారపు నీళ్ళు ఎలా తాగిపించాలి అంటే ఇక బంగారంతో మనం పాత్రలు చేసుకునేంత అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. సో అలాంటి వారు ప్రతి ఇంట్లో ఎవరికైనా సరే జ్యువెలరీ ఉంటుంది. జ్యువెలరీని మంచిగా అద్భుతంగా కడిగేసేసేయండి ఫస్ట్. తర్వాత గిన్నెలను లేకపోతే ముంతలను ఈ యొక్క జ్యువెలరీని దానిలో వేసేయండి. రాత్రంతా వేసేయండి. మళ్ళీ పొద్దున దాన్ని తీసేసి నీరు తాగండి. దానివల్ల ఏమవుతుంది, స్వర్ణయుక్తమైనటువంటి వాటర్ మీకు దొరుకుతుంది. దీనివల్ల ఏమవుతుంది, శరీరానికి కావాల్సిన బంగారు ధాతువు ఏదైతే ఉన్నదో దాని యొక్క ఎనర్జీ మనకు దొరుకుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సర్ది లాంటి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి, బాడీ చల్లబడకుండా బ్యాలెన్స్ అవుతుంది, గుండెకు బలాన్ని ఇస్తుంది, తర్వాత కడుపు నొప్పి లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీకు ఉపశమనాన్ని పొందిస్తుంది అన్నట్టు ఈ బంగారపు నీళ్ళు. అయితే బంగారం మనం పెట్టేస్తే రోజు అరిగిపోతుందని అనుకునేరు, అస్సలు అరగదు. దాని యొక్క గుణాన్ని వాటర్కి ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వాటర్ స్పెషాలిటీ, వాటర్ యొక్క గుణము మారుతుంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఏంటిదని అంటే వాటర్తో మీరు మాట్లాడండి. వాటర్తో మాట్లాడితే వాటర్ స్పందిస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, నీళ్ళు నిర్జీవమైన పదార్థం కాదు, నీళ్ళల్లో ప్రాణశక్తి ఉన్న పదార్థం ఇది. ఈ పంచభూతాల్లో ప్రాణశక్తి ఉన్న పదార్థం నీరు. నీరు మనకు కనిపించడానికి నార్మల్గానే కనిపిస్తుంది, కానీ ఇది అత్యద్భుతమైనటువంటి ఒక పానీయం. ఈ పానీయంతో ఎన్నో పెద్ద పెద్ద పనులు కూడా చేయొచ్చు. ఉదాహరణకు శరీరం లోపల ధ్యానం మగ్నమైపోయేసి ఈ నీటిని తీసుకొని
మీరు ఎవరినైనా బాగు చేయాలని అనుకున్నారు అనుకోండి, మీ యొక్క మనస్సుని లగ్నం చేసి దానికి ఈ నీటి ద్వారా వీరు బాగవ్వాలనేసి జస్ట్ అనుకొని వారికి నీరు తాగిపిచ్చేయండి. మ్మ్. వారి శరీరం క్యూర్ అయిపోతుంది. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో మీరు చూసింటారు, పూర్వకాలం లోపల కమండలం లోపల నీళ్ళుండేటి, రోగగ్రస్తంగా ఉన్నారు. ముందేం చేస్తుండే, అవగడ బాబాలు తీసేసి మంత్రం చదివేసి కొట్టేస్తుండే. మ్మ్. కొట్టడం వల్ల జ్వరము, జలుబు, దాంతో భయపడ్డము, ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ పోయేటి. కారణం ఏంటిది, వాటర్కి ఆ యొక్క అథారిటీ ఇచ్చేసి మీరు వాటర్ని యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా రోజు శరీరం లోపల ప్రొద్దున లేవగానే ఈ నీరు నన్ను శక్తిని, ప్రాణాన్ని, రోజంతా నన్ను మంచిగా చేస్తుందనేసి మీరు ఒక తాగేశారనుకోండి, మీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది నీటి యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది. Yes, అండ్ sir. దాంతోపాటు మన కడుపుకు సంబంధించిన సమస్య కాబట్టి మనం చెప్తున్నాం ఓకే సార్. అట్లా. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్. ఓకే అండి. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మా పాప గురించి మాట్లాడాలి. మాట్లాడండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం సార్. నమస్తే జీ. పేరు, వయస్సు, బరువు, ఎత్తు చెప్పండి. నెల్లూరు నుంచి మాట్లాడుతుంది సార్. మా ఓ. పాప వయసు 25 సంవత్సరాలు, ఓకే 5'5" ఓకే హైట్, ఉమ్, 52 కేజీలు వెయిట్. ఓకే. పాపకి ఒక 3 సంవత్సరాల నుంచి ఐ ప్రాబ్లం వస్తుంది సార్. ఐస్ ప్రాబ్లమా? ఐ ప్రాబ్లం ఎండలో సరిగా కనపడడం లేదు సార్. ఓకే మళ్ళీ ఇంట్లో నైట్ టైం బాగా కనపడుతుంది. ఓకే బయట వెళ్ళినప్పుడు సరిగా కనపడడం లేదు సార్. ఒక 3 years నుంచి ఓకే మామూలుగా చూపించాము నెల్లూరులోను, తిరుపతిలోను. ఏమన్నారు అది మరి? మధ్యలో వచ్చింది, అది మధ్యలోనే పోతే అని అన్నారు. ఓకే ఆ మెడిసిన్ వాడినా కూడా మీకు ఆ ప్రాబ్లం అలాగే ఉంది. 3 years నుంచి అలాగే ఉంది ప్రాబ్లం. ఓకే ఒకసారి మీరు ఏం చేయండి అంటే హాస్పిటల్కి తీసుకురండి. వారికి కొంచెం సర్వైకల్లో మనం ఒకసారి చెక్ చేసి వారి ఎంత స్థితిలో ఉందో అనేసి చూడాల్సి వస్తుంది. ఫోన్ మీద మీకు చెప్తే మీకు ఈ స్థితిని మీకు చెప్పలేను నేను ఇక్కడ. ఒకసారి హైదరాబాద్ లోపల మీకు సరూర్ నగర్ కొత్తపేటలో మన ఒక హాస్పిటల్ ఉంటుంది. 8374494494కి అపాయింట్మెంట్ తీసేసుకొని మీరు కలవాలి. కలిస్తే మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సార్ మరి ఇందాక చెప్తున్నారు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాటర్ని ఎలా చక్కగా తీసుకోవాలి, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఎలా ఉండాలి అని చెప్పి. అయితే ఇప్పుడు మేము కాపర్ గురించి తెలుసుకున్నాం, బంగారం గురించి తెలుసుకున్నాం. వర్షాకాలం లోపల చాలామందికి మోషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్ కారణం ఏంటంటే వాతావరణం ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చేసరికి ఎండాకాలం టైం లోపల ఎన్నైతే బ్యాక్టీరియాలు, వైరస్లు ఉన్నాయో అవి డ్రై అయిపోయేసి అక్కడ చలనం లేకుండా పడుంటాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం చెప్పిన కదా నీరు ప్రాణశక్తి అని, ఆ ప్రాణశక్తి దీనికి కనెక్ట్ కాగానే వీటికి ప్రాణం లేచేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే తెలిసో తెలియకనో ప్రాణశక్తి ఉన్న పదార్థంలోకి ఈ బ్యాక్టీరియా, క్రిములన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ కలుషితం అయిపోతుంది వాటర్. ఆ వాటర్ని అనుకోకుండా మనం సేవించామనుకోండి, అది మన కంటికి కనిపించవు. అనుకోకుండా సేవించేస్తే లోపల వెళ్ళిన తర్వాత గుడ్ బ్యాక్టీరియాని చంపి ఇది డెవలప్ అవుతుంది. దానివల్ల మోషన్స్ అవుతాయి అండ్ ఆ వాటర్ అనేది మీకు డైజెషన్ కాదు. ఇంకోటి, వర్షం నుంచి వచ్చే డైరెక్ట్ వాటరు మన జీర్ణాశయము అడల్టరైజేషన్ అయిన ఫుడ్ని తిని అలవాటు అయింది. ఇది ఒకటేసారి శుద్ధి ఉన్న వాటర్ డైరెక్ట్ మీరు తీసుకున్నారనుకోండి, అరగదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు ఎందరు ఏమంటారు చాలా వాడుక భాషలో, నీళ్లు బాగా బరువు ఉన్నాయండి, అరుగుతలేవండి, మేము నీరు ప్రాంతం మారినప్పుడు మాకు నీరు పడతలేవండి అని అంటారు. కారణం ఏంటిది అనుకుంటున్నారు? డైజెషన్ సిస్టమ్ అందది మంచిదే, కానీ దాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నారు, దాన్ని నియమబద్ధంగా మీ యొక్క డైజెషన్ సిస్టమ్ని ఎంత శాతం లోపల పర్ఫెక్ట్గా ఉన్నది అనేది మీరు ఇక్కడ చూస్తలేరు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఏం చేయాల్సింది అంటే గట్ శక్తి పెంచుకోవాలి. అంటే చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, జీర్ణాశయము వీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే జీర్ణాశయము, లివరు, ప్యాంక్రియాసు, స్ప్లిన్ ఇవేవైతే ఉన్నాయో వీక్ అయిపోతే మధుమేహ వ్యాధి వస్తుంది. అలాంటి వ్యాధి రావద్దని అనుకున్న వాళ్ళు ఏం చేయాలని అంటే ముందు జాగ్రత్తగానే వయసులో ఉన్నప్పుడే తినే ఆహార పదార్థాలని కంట్రోలింగ్గా తినడం స్టార్ట్ చేయాలి. అయితే ఇలాంటి మధుమేహ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలామంది ఎలా ఉంటారు అని అంటే, దీనికి మాంసాహారులు, శాకాహారులు అని ఉండదు, అందరికీ వర్తిస్తూ ఉంటుంది. మాంసాహారులు అయితే మాంసం తినడం వల్ల వస్తుంది,
మందు తాగే వాళ్ళైతే మందులు తాగడం వల్ల వస్తుంది. ఇక శాకాహారులలో ఇది తినరు కదా, మరి వీరికి ఎందుకు వచ్చింది అనేసి అంటే, వీళ్ళు ఏం తప్పు చేస్తారంటే పన్నీర్లు, చీజ్లు ఇలాంటి పాడైపోయిన పదార్థాలను కూరలు వండుకొని తినడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంకోటి, వీరికి ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దినచర్య సరిగా లేకపోవడం. ఇక దినచర్యకు మీకు చెప్పడానికి 30 సెకండ్స్లో ప్రయత్నిస్తాను. ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి నేను చెప్పిన వాటర్ ఏదైతే ప్రక్రియలో తీసేసుకోవడము, తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని 8 నుంచి 6 నుంచి 8, 12 నుంచి 1, 5 నుంచి 6 ఇది భోజన సమయము. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా భోజనం చేయకూడదు. సాయంత్రం ఒకవేళ మీకు తినాలనిపిస్తే ఏదైనా లిక్విడ్ పదార్థాలే భుజించాలి. నైట్లో పండుకునేటప్పుడు బాగా కడుపు పాడైపోతే త్రిఫల చూర్ణం తీసుకోండి. లేని పక్షంలో గోరువెచ్చటి పాలు లేదా నీళ్లు తాగి అలా పండుకోండి. అలా పండుకున్నవారు 100% ఆరోగ్యవంతులు అయిపోయేసి కడుపు అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ముఖ్యంగా కడుపు నొప్పి సమస్యలకు నాభి చికిత్స ద్వారా పరిష్కార మార్గాలు ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. మరి ఈరోజు ఆయుష్మాన్ భవలో ఎంతో అద్భుతంగా మరి నాభి చికిత్స ద్వారా కడుపు నొప్పి సమస్యలు మొదలైనవన్నీ ఎలా తగ్గించుకోవచ్చో ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.